ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి 2 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతను గుర్తించే లోపు తీవ్రత తగ్గిందని పేర్కొన్నారు. ఘటనపై ప్రభుత్వ అధికారులు భూ ప్రకంపన పరిశీలన సంస్థ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇది స్వల్ప కంపన మాత్రమే అని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. యాభై 53 నిమిషాల టైంలో ఖచ్చితంగా పెద్ద సౌండ్లు వచ్చినాయి. సౌండ్ ఎంత అంటే అసలుకి పెద్ద సౌండ్ అనమాట. ఎప్పుడు ఇంట్లో అలాంటి సౌండ్, అంత సౌండ్ రాగానే నేను నిద్రలేచాను. ఈలోపు మా అమ్మ నిద్రలేచి వచ్చి భూకంపం వచ్చింది, అక్క వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పింది. మా అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేసింది, వాళ్ళు కూడా వచ్చింది, మేము బయటకు వచ్చామన్నారు. అయితే ఆ సమయంలో కుక్కలు అయితే భయంకరంగా ఏడ్చినాయి, బయటకు వచ్చి పెద్దగా ఏడుస్తూ ఉన్నాయి కుక్కలు. తర్వాత కాసేపు బయటికి రాగానే ఎవరు కూడా అంతగా బయటికి రాకపోయినా కొంతమంది బయటికి రావటం జరిగింది. వాళ్ళు ఉదయం ఇప్పుడు 8 ఆ టైంలో రాగానే రాత్రి 2 గంటల 53 నిమిషాలు భూకంపం వచ్చింది అని చెప్పి అందరం కూడా అనుకోవటం జరిగింది. చాలా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు రాత్రి గాఢ నిద్రలో 2 గంటల 53 నిమిషాలప్పుడు భూకంపం వచ్చిందంటే అసలు చాలా భయం వేసింది. అసలు నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద సౌండ్ ఎప్పుడైనా పగలపూట నేల తిమ్మిర్లు అలాంటివి వచ్చి చూసాం, కానీ ఎక్కువసేపు ఉంది. తర్వాత వేరే వాళ్ళు చెప్పారు రెండోసారి వచ్చింది, అది వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి అన్నారు. కానీ రెండోసారి వచ్చిద్ది అంటానికి చిన్నగా, కానీ రాలా. ఒకసారి ఇప్పుడు బాగా పెద్దగా సౌండ్తో వచ్చింది. రాత్రి సరిగ్గా 2 గంటల 53 నిమిషాలకు సంజయ్ గాంధీ కాలనీలో తీవ్రమైన శబ్దం అనేది మేము వినడం జరిగింది. మిడ్ నైట్ కాబట్టి అందరం బాగా గాఢ నిద్రలో ఉన్నాం. అయితే ఒక్కసారిగా ఈ శబ్దం వినడం అనేది మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నేను పుట్టినప్పటి నుంచి కనీ విని ఎరుగని రీతిలో చాలా తీవ్ర స్థాయిలో భూకంపం అనేది, ఆ శబ్దం అనేది రావడం జరిగింది. ఇంట్లో ఉన్న మంచాలు వస్తువులన్నీ కూడా కదిలాయి. అందరం బయటికి రావడం, చాలా భయభ్రాంతులకు గురవడం అనేది రాత్రి సంభవించింది. చరిత్రలో నాకు తెలిసి ఈ ఏరియాలో, ఈ కాలనీలో అంత తీవ్ర స్థాయిలో సంభవించడం అనేది ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. అందరం అయితే చాలా భయభ్రాంతులు. రాత్రి సరిగ్గా 2 గంటల 53 నిమిషాలకు సంజయ్ గాంధీ కాలనీలో తీవ్రమైన శబ్దం అనేది మేము వినడం జరిగింది. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి 2 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతను గుర్తించే లోపు తీవ్రత తగ్గిందని పేర్కొన్నారు. ఘటనపై ప్రభుత్వ అధికారులు భూ ప్రకంపన పరిశీలన సంస్థ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇది స్వల్ప కంపన మాత్రమే అని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ రావు అందిస్తారు. చెప్పండి మోహన్ రావు. థ్యాంక్ యూ దేవిక. ఒంగోలులో అయితే అర్ధరాత్రి భూకంపం అయితే సంభవించింది. స్థానిక అర్ధరాత్రి 2 గంటల 53 నిమిషాల టైంలో భూమి కంపించినట్టుగా, 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. ఈ బయటకు పరుగులు తీయడంతో అక్కడ ఉన్న జనాల్లో కొద్దిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూకంపం ఒంగోలులోని శర్మ కాలేజీ, సంజయ్ నగర్, దేవుడు చెరువు ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్టు కూడా వారు తెలిపారు. దీనిపై భూగర్భ శాఖ అధికారులు అయితే మట్టికి ఇది భూమి లోపల పొరలో ఏర్పడే చిన్న అగాధాల వల్ల వస్తుంది, దీని మీద అయితే భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామ్మోహన్.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి దారుణ హత్య కలకలం రేపింది. వ్యవసాయ వర్సిటీ సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక విచారణలో కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. వారం క్రితం మహిళను అత్యాచారం చేసిన ఘటన మరవక ముందే మరో హత్య జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీంతో విచారణ ప్రారంభించారు. గంటలకు మాకు పోలీస్కి ఇంటిమేషన్ వచ్చింది. ఏమంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ సర్వీస్ రోడ్లో ఒక గుర్తు తెలియని శవం ఉన్నదని చెప్పి ఇమీడియట్గా మేము పోలీసు మా టీమ్స్ వచ్చి చూసేసరికి ఒక మేల్ డెడ్ బాడీ ఉంది. స్టాబ్ ఇంజరీస్తోని పడి ఉన్నాడు. అతని సర్చ్ చేస్తే ఆధార్ కార్డు లభించింది. అతని పేరు మినాజుద్దీన్ అనే రకంగా ఉంది. అబ్దుల్బాబా నగర్ పల్లగూడకు చెందినతనంగా ఆధార్ కార్డులో ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతం ఆ బాడీని ఉస్మానియా హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేస్తున్నాము. రీజన్ ఏందనేది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలియదు. 2-3 కన్నా ఎక్కువనే ఉన్నాయి. 3-4 చోట్ల ఉంది. గొంతు మీద ఉంది, మరి ఫేస్ మీద ఉన్నాయి కత్తిపోటు. ఈరోజు ఉదయం అందాజ 7 గంటలకు మాకు పోలీస్కి రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి దారుణ హత్య కలకలం రేపింది. వ్యవసాయ వర్సిటీ సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక విచారణలో కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. వారం క్రితం మహిళను అత్యాచారం చేసిన ఘటన మరవక ముందే మరో హత్య జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీంతో విచారణ ప్రారంభించారు.